దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుడు ఎప్పుడు కూడా సంతోషం అనమని చెప్పాడు. సంతోషమే సగం బలం. సంతోషం ఉంటేనే మన కోరికలు అనగా మనం అనుకున్న జరుగుతుంది. విచారంతో, బాధతో, దుఃఖంతో ఉంటే మన కోరికలు నెరవేర్చబడదు. కీర్తన 37వ అధ్యాయం 4వ వాక్యం అదే చెప్తా ఉంది. ఒకసారి చూద్దామా? కీర్తన 37వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము. దేవుని స్తోత్రం. ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. నీ హృదయ వాంఛలు, కోరికలు తీరాలంటే మన దేవుణ్ణి బట్టి ఎప్పుడు సంతోషం. నాకు నా దేవుడు ఉన్నాడు, ఆయన నాకు సహాయకుడు, ఆయన నాకు కృప చూపుతాడు, ఆయన నిన్ను పైకి తీసుకొస్తాడు, నా ఎగ్జామ్లో మంచి మార్క్స్ ఇస్తాడు, నా జీవితంలో మంచి భవిష్యత్తు ఇస్తాడు, నాకు మంచి భాగస్వామిని చూపిస్తాడు, నా చేతి పని దీవిస్తాడు, నా జాబ్లో నాకు ప్రమోషన్ ఇస్తాడు అని ఆయన బట్టిగా నువ్వు కానీ సంతోషిస్తే నీ హృదయ వాంఛలు తీర్చబడతాయి. హల్లెలూయా. ఈరోజు వర్తమానంలోకి వెళ్దాం. దేవుడు మనల్ని బలపరిచి దీవించునుగాక. హల్లెలూయా. ఈరోజు వర్తమానం చింతపడకుడి. ఈరోజు వర్తమానం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చింతింపకుడి లేదా చింతపడకుడి. ఏమండి, చింత లేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవరు ఉండరు. ధనవంతుడు చింతతో ఉంటాడు, భాగ్యవంతుడు చింతతో ఉంటాడు, బాగా చదువుకున్నాడు చింతతో ఉంటాడు, సినిమా యాక్టులు చింతతో ఉంటారు, రాజకీయ నాయకులు చింతతో ఉంటారు, సామాన్యులు చింతతో ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు కూడా చింతతోనే ఉంటారు. ఈరోజు దేవుడు భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రం కలిగజేసిన తండ్రి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు చింతపడకుండా జీవించు అంటున్నాడు. చింతపడద్దు అంటున్నాడు. అదేంటి పాస్టర్ గారు, మాకు చింత లేకుండా ఎలా ఉంటుంది? మాకున్న బాధలను బట్టి, కష్టాలను బట్టి, వ్యాధులను బట్టి, మాకున్న సమస్యలను బట్టి, మాకున్న ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి చింత లేకుండా ఎలా ఉంటుంది అని అంటారేమో. నీతో మాట్లాడేది ఎవరో తెలుసా? నిన్ను సృజించిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఆవిష్కారం ఇచ్చిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భవిష్యత్తుకి ఏం కావాలో సమస్తమో తీర్చగల దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ఆయన చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? చింతపడకుండా జీవించాలి. దేవుని పిల్లలంగా ఈ రోజు నుంచి ఈ చింత లేకుండా బ్రతకడానికి దేవుడు మనకు ఒక మేలు చేయబోతున్నాడు. చింతపడుతూ ఉంటే అనారోగ్యం వస్తుంది, అనారోగ్యం పాలవుతాం. చింతపడుతూ ఉంటే ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం. చింతపడుతూ జీవిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ చింత మన జీవితాలని బలహీనపరిచి మనంతట మనమే సూసైడ్ చేసుకోవడానికి లేదా మరణించడానికి ఆ చింత చాలా భయంకరంగా మన మీద ప్రమాదకరంగా మారుతుంది. అందుకే మన ప్రభు యేసుక్రీస్తు మనతో అంటాడు, సర్వమును కలిగజేసిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు అంటున్నాడు, చింతపడకుండా బ్రతుకు కుమార్తె కుమారుడా, చింతపడొద్దు అంటున్నాడు. ఇంతకీ దేవుని పిల్లలంగా మనము ఆయన చెప్పిన ప్రకారం మనం చింతపడకుండా జీవిస్తే మన జీవితాల్లో గొప్ప మేలులు మనం చూస్తాం. దయచేసి సహోదరి సోదరుడా, ఏ ఏ విషయాల్లో మనం చింతపడకూడదు? సర్వసాధారణంగా మనం చూస్తుంటాం, ఈ భౌతిక సంబంధమైన విషయాల కోసం చింతపడుతూ ఉంటాం. అలాగనే ఆత్మ సంబంధంగా చింతపడుతూ ఉంటాం. అలాగనే మానసికంగా చింతపడుతూ ఉంటాం. రేపటి భవిష్యత్ గురించి చింతపడుతూ ఉంటాం. మనకున్న వ్యాధులను బట్టి, బాధలను బట్టి, అప్పులను బట్టి చింతపడుతూ ఉంటాం. మన పిల్లల భవిష్యత్తు గురించి చింతపడుతూ ఉంటాం. కానీ ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఏ విషయాల్లో చింతపడకూడదు. నెంబర్ 1, ఏ విషయంలో మనం చింతపడకూడదు అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందము,
ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గూర్చైనను చింతపడకూడి. చాలు చాలు చాలు. ఏ విషయాల్లో చింతపడకూడదంటే మన దేహమును గురించి మనం చింతపడకూడదు, మన ప్రాణమును గురించి చింతపడకూడదు అని ఇక్కడ రాయల. దేని గురించి చింతపడకూడదంటే వస్త్రమును గురించి, ఆహారము గురించి చింతపడకూడి అంటున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయన మాటలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నా ప్రియ సహోదరి సోదరుడా, వస్త్రమును గురించి చింతపడద్దు, ఆహారమును గురించి చింతపడద్దు. సర్వసాధారణంగా ఈ లోకములో ప్రజలందరూ చింతపడే విషయాల్లో ఇది ఒకటై ఉన్నాయి. నా బిడ్డలకి వస్త్రాలలాగా, మాకు పోషణ ఎలాగా, మేము ఎలా పోషించబడతాం, మా జీవితాలకి, మా పిల్లలకి ఎలా వస్త్రాలు దొరుకుతాయి అని చింతపడుతూ ఉంటాం. కానీ ప్రభు చెప్తున్నాడు, దేహమునిచ్చింది నేనే, ప్రాణమునిచ్చింది నేనే. ప్రాణానికి ఆహారం ఎంత కావాలో నాకు తెలుసు, అలాగనే దేహం ఇచ్చింది నేనే, దేహానికి వస్త్రం ఎలాంటివి కావాలో నాకు తెలుసు. అందుకు మీరు ఏం చేయాలో తెలుసా? చింతపడకుండా మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి అంటున్నాడు. మరొకసారి 26వ వచనం మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వాక్యం చదువుతారు. మనకు అర్థమయ్యే రీతిగా పక్షులను మన ముందు పెడుతున్నాడు. పక్షులను చూడండి అంటున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, పొట్టలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోక తండ్రి వాటిని పోషించుచున్నాడు. దేవుని స్తోత్రం. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, అవి పంట కోయవు, వాటిని మీ పరలోక తండ్రి ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. వాటికంటే మీరు బహు శ్రేష్ఠులు కారా? హల్లెలూయా. దేవుని పిల్లలుగా మనము ఆయన స్వరూపంతో ఉన్నవారమై ఉన్నాం. అందుకే ఆయన అంటాడు, ఆకాశ పక్షుల కంటే మీరు బహు శ్రేష్ఠులు కారా అంటున్నాడు. ఏమండి, ఆకాశ పక్షులు కొదువు లేకుండా దేవుడి చేత పోషించబడుతున్నాయి. అయితే అవి గూళ్ళు కట్టుకుంటాయి కానీ ఆహారాన్ని సిద్ధపరచుకోలేదు. గూళ్ళు కట్టుకొని గూట్లో ఉంటాయి కానీ అవి ఆహారం నిమిత్తమై అనేక చోట్లకి పరుగులెత్తుతాయి. అనేక చోట్లకి పరుగులెత్తి అవి ఆహారాన్ని భుజిస్తూ ఉంటాయి. దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలో తెలుసా? ఆహారం గురించి చింతపడద్దు, వస్త్రం గురించి చింతపడద్దు అని దేవుడు మనతో చెప్పినప్పుడు మనం చేయాల్సిన పని తెలుసా? దేవుని పిల్లలంగా దేవుని చిత్తానుసారంగా నడవడానికి మనం ప్రయాసపడితే ఆహారం గురించి చింతపడాల్సిన అవసరము లేదు, వస్త్రం గురించి చింతపడాల్సిన అవసరము లేదు. దేవుని పిల్లలంగా మనము ఆయన వాక్య ప్రకారం నడవడానికి, ఆయన చిత్త ప్రకారం నడవడానికి మనం ఎప్పుడైతే ప్రయాస పడతామో అప్పుడు సమృద్ధిన ఆహార పదార్థాలను ఆయన ఇస్తాడు, సమృద్ధిన వస్త్రాలను ఆయన మనకు ఇస్తాడు. అందుకే దేవుడు అన్నాడు, మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏది కావాలో అది అనుగ్రహించబడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఆ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యం చదివితే అక్కడ ఆన్సర్ కనపడుతుంది. కాబట్టి ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుని స్తోత్రం. నీకేమి వస్త్రం కావాలో, ఎలాంటి భోజనం కావాలో అవన్నీ ఆయనకి తెలుసు. నువ్వు చింతపడాల్సిన అవసరము లేదు, దిగులు పడాల్సిన అవసరము లేదు. ముందేం చేయాలంట? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతికితే, ఆ రాజ్యం కోసం సిద్ధపడితే
ఆయన నీతిమంతుడై ఉన్నాడు. ఆ నీతిమంతుడు ఉన్నట్టు మనం బ్రతికినట్లయితే, ఆ నీతిని అనుసరించినట్లయితే మనకి ఏది కావాలో అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. వస్త్రముల గురించి మీరు చింతపనేలా. చూడండి, వస్త్రాల గురించి మీరు ఎందుకు చింతపడేది అంటున్నాడు. అలాగనే 31వ వాక్యం మనం చదివినట్లయితే, కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని చింతింపకొడి, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఏమి తిందమో దిగులు పడద్దు, ఏమి ధరించుకుందామో చింతపడద్దు. వీటన్నిటి విషయమై అన్ని జనులు విచారిస్తారు, దిగులు పడతారు లేదా చింతపడతారు అంటూ 32వ వాక్యంలో అద్భుతమైన మాట చెప్తున్నాడు. తండ్రి, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోక తండ్రికి తెలియను. దేవుని స్తోత్రం. మన పరలోక తండ్రికి మనకి ఎంత ఆహారం కావాలో, ఎన్ని వస్త్రాలు కావాలో, ఎలాంటి వస్త్రాలు కావాలో ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. కాబట్టి మనము చింతపడాల్సిన అవసరమో లేదు. అందుకే పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఇలా రాస్తున్నాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 32వ వాక్యం చదివితే, అక్కడ కొరింథీ సంఘంతో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. చదువుదాం మాటలు. మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. దేవుని స్తోత్రం. ఎలాంటి వారికి ఉండాలంట సోదరుడా? ఎలాంటి వారికి ఉండాలి? మనం చింత లేని వారముగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకం మనల్ని చింతించే రీతిగా చేస్తుంది. ఈ లోక మనుషులు చింతపడే రీతిగా మన జీవితాల పట్ల ప్రవర్తిస్తారు. కానీ మన దేవుడు అంటున్నాడు, చింతపడకూడి. ఏ విషయంలో మొట్టమొదటిగా చింతపడకూడదు? ఆహారం గురించి, వస్త్రముల గురించి మనము చింతపడకూడదు. ఒకసారి మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి నడిపించే సమయంలో దేవాది దేవుడు వారికి దేవదూతలు తినే ఆహారం పెట్టి, ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి వచ్చేంత వరకు దేవదూతలు తినే ఆహారం ఆయన ఆకాశం నుండి కురిపించాడు. ఏ పని చేయకుండా, ఏమండి, సమృద్ధిగా దేవుడు వారికి ఆహారం పెట్టాడు. హల్లెలూయా. ఒకసారి మనం చూసినట్లయితే, ఇంతగా మన పితరులు పోషించిన దేవుడు, మన పితరులకి క్షేమాన్ని ఇచ్చిన దేవుడు మనకుండగా, ఆయన కుమారులుగా మనం ఉండగా మనం ఎందుకు చింతించాలి? ఆనాడు ఇంచుమించు 40 సంవత్సరాలు పోషించాడు. వారు ఏ కష్టము చేయలేదు, ఏ పని చేయలేదు, ఆహారం కోసం పాటుపడలేదు, ఆహారం కోసం వాళ్ళు శ్రమ పడలేదు. దేవుడే వారికి ఆహారము ఇచ్చాడు. ఎలాంటి ఆహారం ఇచ్చాడంట? దేవదూతలు తినే ఆహారం ఇచ్చాడు. ఒకసారి చదువుకుందాం. నిర్గమాకాండం, దయచేసి చదువుదాం. నిర్గమాకాండం 16వ అధ్యాయం 35వ వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండం 16వ అధ్యాయం 35వ వాక్యం చదువుకుందాం. ఇశ్రాయేలు నివసింపవలసిన దేశమును గురించి తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కానాను దేశము పొలిమేరను చేరు వరకు మన్నాను తినిరి. దేవుని స్తోత్రం. కానాను చేరేంత వరకు, కానాను పొలిమేర చేరేంత వరకు దేవుడు వాళ్ళని ఏం చేశాడు? దేవదూతలు తినే ఆహారం పెట్టి వాళ్ళని పోషించాడు. మరి మనం ఎందుకు చింతపడాలి ఆహారం గురించి? అంత మాత్రం కాదు, ఆ 40 సంవత్సరాలు వారు వేసుకున్న వస్త్రాలు పాతగెలలేదంట, చినిగిపోలేదంట. వారు వేసుకున్న వస్త్రాలు పాతగెలలేదు, పాతబడలేదు, మాయలేదు, చెనగలేదు. వారు వేసుకున్న చెప్పులు కూడా తెగిపోలేదంట, అరగలేదంట, పాడైపోలేదంట. ఇంత మంచి దేవుడు మనకు ఉండగా, ఈ సత్యము మనం గుర్తెరుగుండగా మనం ఎందుకు చింతపడాలి ఆహారం గురించి? మనం ఎందుకు చింతపడాలి వస్త్రం గురించి? ఇంకా మనం గమనించినట్లయితే వారికి మంచి మాంసం కూడా పెట్టాడు.
పూరేలను గురించి శ్రేష్టమైన ఆహారాన్ని పెట్టాడు. అంత మాత్రం కాదు, ఏమండి, 3.5 సంవత్సరం భూమి మీద వర్షం పడనప్పుడు సారేపెతు విధురాల్ని దేవుడు ఏం చేశాడు? పోషించాడు. వాక్యం చెప్తుంది, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 14వ వాక్యం, యెహోవా భూమి మీద వర్షము కురిపించేంత వరకు తొట్టిలో పిండి తక్కువ కాదు, ఏమండి, గుడ్డిలో నూనె అయిపోదు అని అంటున్నాడు ఆయన. చదువుత మాటలు, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో నున్న నూనె అయిపోలేదు. దేవుని స్తోత్రం. ఎన్ని సంవత్సరాలండి? 3.5 సంవత్సరం ఆ తల్లి గారిని, ఆ పేదరాలని ఆయన పోషించిన దేవుడు. మరి ఇలాంటి అద్భుత రీతిలో వస్త్రాన్ని, అద్భుత రీతిలో ఆహారాన్ని పెట్టే దేవుణ్ణి నమ్ముకొని కూడా ఇంకా ఎందుకు చింతపడతాం? అంత మాత్రం కాదు, కొత్త నిబంధనలోకి వచ్చే లోపల 2 రొట్టెలు 5 చేపల్ని ఎంతమందికి పంచాడండి? చెప్పాలి, ఇంచుమించు 5,000 మందికి పంచాడు. స్త్రీలు పిల్లలు కాకుండా 5,000 మందికి పంచాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి పంచాడండి? 5,000 మందికి పంచాడు. ఒకసారి చూద్దాం మత్తయి సువార్త, దయచేసి చదవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 20వ వాక్యం 21వ వాక్యం మనం చదువుకుందాం. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. అంటే పిల్లలు స్త్రీలు కాకుండానే 5,000 మంది పురుషులు. ఇంచుమించు అలాగ లెక్కేసుకుంటే, ఏమంటే, చిన్న బిడ్డ ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక కుమారుడు అనుకోండి, ఒక భాగస్వామి అనుకోండి, ఇంచుమించు 15,000 మంది తిన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు చెప్పండి, 2 చేపలు 5 రొట్టెలను 5,000 మందికి పంచిన దేవుడు మన దేవుడు. మరి నీకు ఆహారం పెట్టలేడా? ఇజ్రాయేల్ ప్రజలకి ఐగుప్తు దేశం నుంచి కానానుకు వచ్చేటప్పుడు దేవతలు తినే ఆహారం పెట్టి పోషించిన దేవుడు. ఏమండి, 3.5 సంవత్సరం పేదరాలకి సమృద్ధిని ఆహారం ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడా? నువ్వు చింతపడాలా? అందుకే ఆయన అంటాడు మొట్టమొదటిగా మనతో, దేని గురించి చింతపడకూడదంట? ఆహారం గురించి చింతపడుకొని, వస్త్రముల గురించి చింతపడు. ఆహారం తినడానికి ప్రాణం ఇచ్చింది నేనే, వస్త్రాలు వేసుకోవడానికి దేహం ఇచ్చింది నేనే. దేహం ఇచ్చిన నేను వస్త్రం ఇవ్వలేనా? ప్రాణం పెట్టిన నేను ఆహారం పెట్టలేనా? గనుక మీరు చింత పడద్దు. ముందేం చేయాలి? నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, మీకు ఏది కావాలో అది మీకు అనుకరించబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సోదరా, నంబర్ 1 చూసాం, దేవుని పిల్లలంగా మనం చింతపడకూడదు. చింత లేని వారంగా మనం బ్రతకాలని. మన తండ్రి మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని సృష్టించిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకెందుకు చింతపడాలి? ఇక దేని కొరకు చింతపడాలి? నంబర్ 1, ఆహారం కోసం, వస్త్రం కోసం చింతపడకూడదు. నంబర్ 2 చూద్దాం. నంబర్ 2, దేనికి చింతపడకూడదు అంటే, అధికారుల దగ్గర, పెద్దల దగ్గర ఏమి మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా అని మనం చింతపడకూడదు. ఒకనొక రోజు మన ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులను పిలిచి అంటున్నాడు, మీరు సేవ నిమిత్తం బయలుదేరుతున్నారు, మిమ్మల్ని అనేకులు హింసిస్తారు, బాధ పెడతారు. అంత మాత్రం కాదు, అనేక మంది పెద్దల దగ్గర తీసుకెళ్తారు. ఆ టైంలో మీరేం చెప్పాలో, మీరేం చేయాలో అని మీరు చింతపడకూడి. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడే ఉండి సరైన సమాధానం చెప్తాడు, మీరు చింతపడొద్దు అన్నాడు. ఒకసారి ఆ మాట మనం చదువుకుందాం. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం 11వ వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 11వ వాక్యం చదువుకుందాం. వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును, అధిపతుల యొద్దకును, అధికారుల యొద్దకును మిమ్మును తీసుకుని పోయినప్పుడు మీరు ఎలాగా ఏమి ఉత్తరం ఇచ్చేదమా, ఏమి మాట్లాడదమా అని చింతింపకుడి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ విషయంలో మనం చింతపడకూడదు?
ఆనాడు శిష్యులతో ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, మిమ్మల్ని ప్రధానుల దగ్గరకు కానీ అధికారుల దగ్గరకు కానీ మిమ్మల్ని తీసుకుని వెళ్ళినప్పుడు వారు హింస పెడతారేమో, బాధ పెడతారేమో, ఏం చెప్పాలని చింతపడద్దు. ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడే సరైన జవాబిస్తాడు, సరైన సమాధానం ఇస్తాడు. మీరు చింత పడద్దు. దేవుని పిల్లలుగా మనం కూడా మనం పనిచేస్తున్న స్థలాలలో లేదా సువార్త చేస్తున్న ప్రాంతంలో, సేవ చేస్తున్న ప్రాంతంలో, జాబ్ చేస్తున్న ప్రాంతంలో అధికారులు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నప్పుడు, అధికారులు బాధ పెడుతున్నప్పుడు వారికి ఎలా సమాధానం చెప్పాలి, ఎలా వారి దగ్గర మెలగాలి అని మనం ఏం చేస్తుంటాం? చింతపడుతుంటాం. అలాంటి టైంలో మీరు చింతపడద్దు. మొదట నా నీతిని రాజ్యాన్ని వెతుకుతూ ఉన్నట్లయితే నేనే ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవునిగా ఉండి మీలో నుండి మాట్లాడతాను అంటున్నాను. కనుక మనం చింత పడాల్సిన అవసరము లేదు. ఇదే మాట మత్తయి సువార్తలో కూడా మత్తయి గారి ద్వారా కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 18వ వాక్యం చదువుకుందాం. వీరికిని అన్ని జనులకును సాక్షార్థమై నా నిమిత్తం, వీరికిని అన్ని జనులకును సాక్షార్థమై నా నిమిత్తం మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదామో, ఏమి చెప్పుదామో అని చింతింపకుడి. మీరు ఏమి చెప్పవలెనో అది ఆ గడిలోనే మీకు అనుగ్రహింపబడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏది చెప్పాలో అని భయపడద్దు, చింతపడద్దు. ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండి ఏమి చెప్పాలో చక్కగా చెప్తాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సల్లరా, ఎన్నిసార్లు నీవు నీ పైనున్న అధికారులకి లేదా లోక అధికారులకి ఏమి చెప్పాలా ఇలాంటి సమయంలో అని నిన్ను బాధపడేటప్పుడు, నిన్ను హింస పెట్టేటప్పుడు, దేవుని పని చేసేటప్పుడైనా, లేదా సువార్త చెప్పేటప్పుడైనా, లేదా దేవుని కొరకు బ్రతకాలని ముందుకు సాగేటప్పుడైనా అనేక మంది అధికారులు మనల్ని హింసించి బాధ పెట్టే సమయంలో వారికి ఏమి చెప్పాలి అని చింతపడుతున్న సమయంలో మనం చింతపడకూడదంట. చింతపడకుండా ఉన్నట్లయితే ఆ టైంలో చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏమి చెప్పాలో మనలో ఉండి చక్కగా ఆయన మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. చెప్పండి. ఇప్పుడు రెండవదిగా ఏ విషయంలో మనం చింతపడకూడదు? మన అధికారులతో. ఒకవేళ నువ్వు చదువుకుంటున్నావు, నీ టీచర్స్తో నువ్వు ఎందుకు భయపడాలి? నీ టీచర్ని బట్టి ఎందుకు చింతపడాలి? నువ్వు బాగా దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకు, ప్రార్థనా జీవితం కలిగి ఉండు, దేవుని వెంబడిస్తా ఉండు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి చక్కగా వారికి భయపడనీయకుండా, వారి ఎదుట చింతపడనీయకుండా ఆయనే శ్రేష్టమైన జవాబు వారికి ఇస్తాడు. హల్లెలూయా. చెప్పాలి. రెండవదిగా ఏ విషయంలో మనము చింతపడకూడదు? అధికారులకి ఏం చెప్పాలా, మనం చేస్తున్న పనిని బట్టి, మనం చేస్తున్న స్వార్థ సేవను బట్టి అని భయపడాల్సిన అవసరము లేదు, చింతపడాల్సిన అవసరము లేదు. ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడే సరైన రీతిలో జవాబు చెప్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మూడవదిగా ఏ విషయంలో మనం చింతపడకూడదు అని చూసినట్లయితే, ఇతరులు పాపములు చేసి వారు సుఖంగా బ్రతుకుతుండగా వారిని దేవుడు శిక్షించటం లేదే అని చింతపడకూడదు. మనం ఇతరులు చాలాసార్లు మనం ఈ విషయాన్ని గమనిస్తుంటాం. మేము దేవుని నమ్ముకున్నాం, ప్రభువుని నమ్ముకున్నాం, ప్రభు వాక్యానుసారం నడుస్తున్నాం, దేవుడిని హత్తుకుని బ్రతుకుతున్నాం, ప్రార్థన జీవితం కలిగి ఉన్నాం. మాకు శ్రమలుంటాయి, శోధనలుంటాయి. పాపం చేసి పాపంలో జీవించి పాపంలో కొనసాగే వారికి ఎలాంటి శోధన లేదు, కష్టాలు లేవు, ఇబ్బందులు లేవు అని దేవుడు వారిని శిక్షించలేదని వారిని బట్టి ఏం చేస్తుంటా ఉంటాం? చింతపడుతూ ఉంటాం. ఈ విధంగా మనం చింతపడదు. ఇలాంటి వారిని చూస్తే మనం చింతపడదు. ఇదిగో యోనాను మనం చూసినప్పుడు నినివే పట్టణ ప్రజలు భయంకరమైన పాపం చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకమైన పాపం చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్నారు. దేవాతి దేవుడు ఆ పట్టణాన్ని
నాశనం చేయాలని చూశాడు. ఆ టైంలో సువార్త చేయడానికి యోనాని పిలిచి పంపించాడు. ఆ టైంలో ఆయన వెళ్ళలేదు. మనకు తెలుసు, నినివేకి వెళ్ళమని చెప్తే ఆయన తర్షీషుకు వెళ్ళాడు. ఆ తర్వాత యోనాని ఏ రీతిగా పంపించాలో ఆయన సరైన గుణపాఠం చెప్పి ఆ తర్వాత పంపించాడు. పంపించిన తర్వాత ఆయన నినివే పట్టణంలో ఒక దినమంతా ప్రయాణం చేసి సువార్త సాటించాడు. సువార్త సాటించిన తర్వాత రాజుతో సహా, నినివే రాజుతో సహా రాజసింహాసనంలో దిగేసి రాజవస్త్రాలు తీసివేసి గోనిపట్ట కట్టుకొని నినివే పట్టణంలో ఉన్న ప్రజలందరూ, పిల్లలు, స్త్రీలు, పురుషులు, ఎడ్లు, మేకలు, గొర్రెలు అన్ని నీళ్లు తాగకుండా వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడు వారికి శిక్ష విధించాలి, నాశనం చేయాలి. వాళ్ళు చేసిన ప్రార్థన బట్టి, వాళ్ళన్న మార్పును బట్టి, వాళ్ళ ఉన్నటువంటి దీనత్వాన్ని బట్టి దేవుడు చూసి వాళ్ళకి శిక్ష విధించకుండా, వాళ్ళని నశింప చేయకుండా దేవుడు ఆపాడు. దీనిని చూసి యోనా చింతపడుతున్నాడు. అలాగే మన జీవితాల్లో పాపం చేసిన వారు శిక్ష అనుభవించలేదే, దేవుడి చేత నష్టపోలేదే, దేవుడి శిక్షించలేదే అని చెప్పి వారిని బట్టి కొందరు చింతపడుతూ ఉంటారు. యోనాలాగా మనం చింతపడు. చదువుకుందాం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదివినట్లయితే అక్కడ రాయబడి చదువుదాం. యోనా దీనిని చూసి అంటే నినివే పట్టణానికి దేవుడు కీడు రానికుండా క్షేమాన్ని దయచేసిన దాన్ని చూసి బహు చింతాక్రాంతుడై యెహోవా కోపగించుకున్నాడు. ఏం చేశాడంట? కోపగించుకున్నాడు. నా ప్రియ సహోదరి సోదరులారా, మన జీవితాలలో కూడా కొన్ని సందర్భాల్లో పాపం చేసి వారి శిక్ష అనుభవించలేదే, దేవుడు వారికి క్షేమాన్ని ఇచ్చాడే, వాళ్ళని కాపాడుతున్నాడే, వాళ్ళని సంరక్షిస్తున్నాడని చెప్పి మనం ఏం చేస్తుంటాం? చింతపడుతుంటాం. ఎవరిని బట్టి? పాపం చేసి పాపానికి శిక్ష విధించబడలేదే, దేవుడు వాళ్ళకి క్షేమాన్ని ఇచ్చాడే అని చింతపడుతుంటాం. వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, దేవుడి కూడా పాపం ఒప్పుకున్నారు, దేవుడి కూడా కనికరించబడ్డారు, వాళ్ళు దేవుని చేత క్షేమంగా భద్రంగా చేయబడ్డారు. దానిని చూసి మనం చింతపడకూడదు. యోనాలాగా మనం చింతపడదు. ఇలా చింతపడితే నష్టం మనమే పొందుతాం, శ్రమ మనమే పొందుతాం. కనుక ఏ విషయంలో మనం చింతపడకూడదు? మూడవదిగా ఏ విషయంలో చింతపడకూడదు? ఎదుటి వారు పాపం చేసి పాపాన్ని ఒప్పుకొని దేవుడి చేత క్షమం భద్రత పొందినప్పుడు అట్టి వారిని చూసి మనము చింతపడకూడదు. అలా చింతపడితే మనకే నష్టం. దయచేసి సహోదరి సోదరా, ఇలాంటి చింత నీలో ఉంటే తీసేసుకో. ఇలాంటి చింత నీలో ఉంటే తీసేసుకో, లేదా నీకు రోగం వస్తుంది. నీ చింతన బట్టి అనారోగ్యం వస్తుంది, నీ చింతన బట్టి నువ్వు నష్టపోతావు, నీ చింతన బట్టి దేవుడికి దూరం అయిపోతావు, నీ చింతన బట్టి నీవు ఎక్కడికి వెళ్ళిపోతావో తెలియదు, నరకానికి వెళ్ళిపోతావు. కనుక ఏ విషయంలో చింతపడకూడదు? మూడోదిగా మనం చూసాం, ఎదుటి వారు పాపాలు చేసి ఆ పాపాలను బట్టి క్షమాపణ దేవుడి కాడ కోరుకొని క్షేమకరంగా ఉన్నప్పుడు వారిని చూసి మనము చింతపడకూడదు. ఇకపోతే 4వది చూద్దాం. ఏ విషయంలో మనం చింతపడకూడదు చూద్దాం. ఏ విషయంలో మనం చింతపడకూడదు అని అంటే, రేపటిని గురించి చింతపడకూడదు. రేపటి దినము గురించి మనము చింతపడకూడదు. చాలా మంది రేపటి దినాల గురించి చింతపడుతూ ఉంటారు. చదువుదా మాటలు మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వాక్యాన్ని చదువుకుందాం. రేపటి దినము గురించి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏ నాటికీడు ఆ నాటికి చాలును. దేవుని స్తోత్రం. రేపటిని గురించి మనం ఏం చేయకూడదంట? చింతపడకూడదు. రేపటి దినం గురించి చింతపడకూడదు. రేపటి దినం అంటే దాని అర్థం ఏంటి? భవిష్యత్తు గురించి చింతపడనే పడకూడదు. భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? చెప్పాలి ఎవరి చేతిలో ఉందండి? దేవుడి చేతిలో. ఒకరిని నిలబెట్టగలడు, ఒకరిని పడగొట్టగలడు. ముందు ఆయన నీతిని రాజ్యాన్ని వెతికే వాళ్ళు ఎప్పుడూ రేపటి గురించి చింతపడరు. ఎవరు చింతపడేదంటే
ఆయన వాక్యానుసారం నడవని వారు, ఆయన వాక్యాన్ని నమ్మని వారు, ఆయన కొరకు బ్రతకని వారు చింతపడుతూ ఉంటారు. వారి బిడ్డల గురించి చింతపడుతూ ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది, సిగురింపు చేసేది ఆయనే, ఎండిపోయేటట్టు చేసేది ఆయన, కృంగ చేసేది ఆయనే, లేవనెత్తేది ఆయన. ఒకసారి చూద్దాం మాటలు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదివితే 6-7 వాక్యాలు చదువుకుందాం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేవాడు ఆయనే, కృంగజేవాడు లేవనెత్తవాడు ఆయనే. హల్లెలూయా. మరి అలాంటప్పుడు ఆయన నీతిని రాజ్యాన్ని వెలిగితే రేపటి దినం గురించి ఎందుకు చింతపడాలా? ఆయన నిన్ను లేవనెత్తుతాడు, నీ భవిష్యత్తుని దీవెనకరంగా మారుస్తాడు. నీ జీవితంలో ఏం దాచిపెట్టాడో ఆ సమృద్ధిని నువ్వు చూడగలవు, పోషణ చూడగలవు, భద్రతను చూడగలవు, నీ బిడ్డల జీవితాల్లో కూడా చూడగలవు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు 33వ వచనం చదివితే, రేపటిని గురించి చింతపడకుడి అంటూ 33వ వచనం ఏమంటాడు తెలుసా? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. రేపటి దినం గురించి చింతించొద్దు, రేపటి గురించి దిగులు పడద్దు. ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు. హల్లెలూయా. ఎందుకంటే సిగురింపు చేసేది ఆయనే, బలపరిచేది ఆయనే, హెచ్చించేది ఆయనే, దీవెనకరంగా ఉంచేది ఆయనే. దావీదు భక్తుడు తన జీవితంలో అనుభవించేలా చెప్తున్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన అనుభవాలు ఆయన ఏం చెప్తున్నాడు చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. హల్లెలూయా. నువ్వు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవు, అందరికి బలమిచ్చువాడవును నీవే. హల్లెలూయా. ఆయన అనుభవులు ఎలా చెప్తున్నాడు, దావీదు రాజు యొక్క అనుభవం చెప్తున్నాడు. మరొకసారి ఆ మాట చదువుదామా. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగునయ్యా, నీవు సమస్తమును ఏలువాడు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడు, అందరికి బలమిచ్చువాడు నీవే. హల్లెలూయా. మరి అలాంటప్పుడు ఇంతగా మనల్ని బలముతోనూ హెచ్చైన జీవితంతోనూ ఘనతతోనూ నింపే దేవుడు మన ముందుండగా ఆయన మాట వింటున్నప్పుడు రేపటిని గురించి చింత ఎందుకు? చెప్పాలి, రేపటి గురించి చింత ఎందుకు? చూడండి సహోదరి సోదర, ఒకనొక యవనస్తురాలు ఒకనొక బావి దగ్గర కూర్చొని ఏడుస్తుందంట. ఏం చేస్తుందండి? ఏడుస్తాం. ఆ దారిని వెళ్ళేవాళ్ళు, ఆ బావి నుండి వెళ్ళేవాళ్ళు ఆమె వేడుస్తుండగా, అమ్మా దేనికి ఏడుస్తున్నాం అని అడిగారు. దేనికి ఏడుస్తున్నాం అంటే ఇంకా పెద్దగా ఏడుస్తున్నాం. వాళ్ళకి అర్థం కాక వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మరొకరు వచ్చారు, అమ్మా దేనికి ఏడుస్తున్నాం అంటే ఇంకా పెద్దగా ఏడుస్తుందండి, ఇంకా చింతపడుతుందండి. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది వచ్చారు, అసలు దేనికి ఏడుస్తున్నావు నువ్వు అని అడిగితే ఆమంటుంది, దేనికి ఏడుస్తున్నానంటే ఇదిగో నాకు పెళ్ళి అవుతుంది అనుకో అన్నది. నీకు పెళ్ళి అవుతుంది అని అన్నారంట. ఆ పెళ్ళి అయిన తర్వాత నాకు పిల్లలు పుడతారనుకో అన్నదంట. పిల్లలు పుట్టారనుకుంటున్నామమ్మా అన్నారు. ఆ పిల్లలు ఈ బావి దగ్గరకు వచ్చి ఆడుకుంటా ఉంటారు అన్నదంట. వాళ్ళు అన్నారంట, అవునవును ఆడుకుంటా ఉంటారు అన్నారంట. నా పిల్లలు ఆడుకుంటూ ఈ బావిలో పడిపోతారేమోనని ఏడుస్తున్నానని చెప్పిందంట. అంటే భవిష్యత్తు గురించి ఆమె ఏం చేస్తుంది? చింతపడుతుంది, భవిష్యత్తు గురించి బాధపడుతుంది. అంటే ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు, ఆమెకి ఇంకా పిల్లలు పుట్టలేదు, ఆ పిల్లలు ఈ బావి దగ్గరకు వచ్చి ఆడుకోలేదు, ఆ పిల్లలు ఆడుకుంటూ బావిలో పడిపోలా. కానీ ఏం చేస్తుందని? భవిష్యత్తు గురించి అనగా రేపటి దినం గురించి చింతిస్తా ఉంది. వాళ్ళు అన్నారంట, ఏమ్మా
నీకు పెళ్ళి అయింది ఇప్పుడు, నీకు పెళ్లి కాలేదు కదా, నీకు పిల్లలు పుట్టలేదు కదా, నీ పిల్లలు వచ్చి ఆడలేదు కదా, నీ పిల్లలు వచ్చి ఆడుకుంటూ బావిలో పడలేదు కదా, ఎందుకు చింతపడుతున్నావు అంటే అవును కదా, నాకు పెళ్లి కాలేదు కదా అంటే ఊహల్లోకి వెళ్ళిపోయి చింతించేసింది. ఇలాంటి చింత మన జీవితాల్లో రేపటి దినం గురించి ఉండకూడదు. కాపాడువాడు ఆయనే, సంరక్షించువాడు ఆయనే, పోషించువాడు ఆయనే, హెచ్చించువాడు ఆయనే, కిందకి దించేది కూడా ఆయన, ఘనతనిచ్చేది ఆయనే, సమస్త దీవులిచ్చేది ఆయనే. ఆయనను కలిగిన నీవు రేపటి దినం గురించి చింతించొద్దు. చూడండి, దావీదు రాజు యొక్క అనుభవం చెప్పడమే కాకుండా కీర్తన గ్రంథంలో మరొక అనుభవాన్ని గురించి చెప్తున్నాడు ఆయన. కీర్తనలో 32వ అధ్యాయము 25వ వాక్యం మనం చదివినట్లయితే ఆయన ఏమంటున్నాడు చూడండి. 37వ అధ్యాయము 25వ వాక్యం చదువుతున్నాను. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడవబడుడు గాని, వారి సంతానము భిక్షమెత్తుడు గాని నేను చూచి ఉండలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు రాజు అనుభవంలోంచి ఈ మాట చెప్తున్నాడు. నేను చిన్నవాడిని అంటేనే ఇప్పుడు నేను ముసలివాడై ఉన్నాను. నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను. నీతిమంతులు విడవబడుడు గాని, అనగా ఆయన నీతిని రాజ్యాన్ని వెతికే పిల్లలు విడవబడుడు గాని, వారి సంతానం భిక్షమెత్తుడు గాని నేను చూచి ఉండలేదు. హల్లెలూయా. అయితే ఏం చేస్తున్నారు ఆ పిల్లలు? కంటిన్యూ చేద్దామా. అనగా వారి పిల్లలు వారు ఏం చేస్తున్నారంట? దినమెల్ల దయాళులై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానము ఆశీర్వదించబడును. హల్లెలూయా, హల్లెలూయా. కనుక రేపటి దినం గురించి మనకెందుకు చింత? దావీదు రాజుగారు ఎక్కడ ఏమండి దేవుని విషయంలో చింతపడలేదు, తన పిల్లల గురించి చింతపడలేదు. ఏంటంటే భవిష్యత్ జీవితం గురించి. కొన్ని సందర్భాల్లో ఆయన పిల్లలు చనిపోయినప్పుడు ఏడ్చాడు కానీ భవిష్యత్తు గురించి, తన బిడ్డల భవిష్యత్తు గురించి మాత్రం చింతపడలేదు ఆయన. అందుకే ఆయన అన్నాడు, మొదటి దినవృత్తాంత గ్రంథం 29:12 చెప్పాడు. అలాగనే కీర్తనలో 37వ అధ్యాయము 25వ వాక్యంలో ఆయన అనుభవాన్ని చెప్పాడు. కనుక రేపటి దినం గురించి మనం ఏం చేయకూడదు? చింతపడకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐదవదిగా ఏ విషయంలో మనం చింతపడకూడదు అని అంటే చూద్దాం వాక్యం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం చదువుకుందాం. దేనిని గూర్చి చింతింపకుడి. చూసారా, దేనిని గురించి మనము చింతపడకూడదు. పైన చెప్పబడిన 4 చింతల్లో మనం ఎంత మాత్రం చింతపడకుండా ఉండడమే కాకుండా ఇంకా ఏ విషయాల్లోనూ చింతపడుతున్నావో వాటన్నిటిలో దేని గురించి చింతపడకుండా ఉండాలి. ఎవరి రీతి మాట చెప్పేది? నిన్ను సృజించే దేవుడు, నీకు సమస్తం పెట్టే దేవుడు, సమస్తం ఇవ్వగలిగిన దేవుడు, నేను దీవించే దేవుడు, నీకు మోక్షం ఇచ్చే దేవుడు, నీ తండ్రి అనే దేవుడు అంటున్నాడు. నా ప్రియ సహోదరి వల్ల దేని గురించి చింతపడకూడదు. హల్లెలూయా. ఒకవేళ చింత వచ్చిందా ఏం చేయాలో తెలుసా? చింతపడకుండా ఏం చేయాలో తెలుసా? ఒకవేళ చింత వచ్చిందా ఏం చేయాలో తెలుసా? కంటిన్యూ చేద్దామా. కానీ చింతపడకుండా కానీ ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. హల్లెలూయా. మన విన్నపాలన్నీ కృతజ్ఞతాపూర్వకంగా మన దేవునికి మనము తెలియపరచాలి. ఈ లోకంలో ఎవరికి తెలియపరచొద్దు. మన చింతను ఎవరికైనా తెలియపరిస్తే, మన బాధను ఎవరికైనా తెలియపరిస్తే వారు తీరవలేరు. వారే చింతలో ఉన్నారు, వారే బాధల్లో ఉన్నారు, వారు తీరవలేరు. సమస్తాన్ని తీర్చే మన తండ్రికి మనం ఏం చేయాలి? తెలియచేయాలి. ఎలా తెలియచేయాలి? కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు మన దేవునికి తెలియచేయాలి. తెలియజేసినప్పుడు మనకేం దొరుకుతుందో కంటిన్యూ చేద్దామా. అప్పుడు సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండను. దేవుని స్తోత్రం. దేవుని సమాధానం మన హృదయానికి మన తలంపులకు కావలి ఉంటుంది. ఒకవేళ దేవుని సమాధానం మన హృదయానికి మన తలంపులకు కావలి ఉండకపోతే మనం చింతపడి 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 నష్టపోతాం, నశించిపోతాం. అందుకే చింత నీలోకి వచ్చిందా?
దేని గురించి చింత వచ్చింది? ఏ విషయాల్లో చింతపడుతున్నావు? ఆ విషయాలన్నీ కృతజ్ఞతాపూర్వకంగా మన దేవునికి తెలియపరిచినప్పుడు యేసుక్రీస్తు వలన దేవుని సమాధానం మన తలంపులకును మన హృదయాలకును కావలి ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సమాధానం అప్పుడు ఈ చింత అంతా ఏమైపోద్ది? తొలగిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు ఒక యజమానుడి కాడ 2 ఆవులు ఉన్నాయి. 2 ఆవులు యజమానుడు చాలా ప్రేమతో పెంచుకుంటున్నాడు. ఆయన దగ్గర ఆవులకు కావలసిన గడ్డి, ఎండుగడ్డి అంటారు, ఎండుగడ్డి వాము ఒకటి ఉంది. ఆవులు చక్కగా ఆ గడ్డి వాములో ఆహారం తింటున్నాయి. అలా రోజులు గడుస్తున్నాయి. అలా గడిచిపోతుండగా సగం వామి అంటే సగం గడ్డి అయిపోయింది. రోజు తింటున్నాయి కదా, అందువల్ల సగం గడ్డి అయిపోయింది. వాటికి ఒక ఆలోచన వచ్చింది, అరే రోజు తినేస్తున్నాం, ఇప్పటికి సగం గడ్డి అయిపోయింది, రేపటి నుంచి మనం ఎంత తింటున్నామో అంత తినకూడదు, కొంచెం తగ్గించాలి అనుకుంటున్నాయి. అనుకున్న రోజు నుంచి ఆవులు 2 ఏం చేస్తున్నాయంటే కొంచెం తింటున్నాయి. ఎందుకు తింటున్నాయి అలాగా? చెప్పాలి. ఎందుకు తింటున్నాయి? గడ్డి అయిపోతేమో, ఇప్పటికే సగం అయిపోయింది, గడ్డి వామి సగం అయిపోయింది, ఇక సగమే ఉండేది, దీన్ని తినేసి అయిపోతే మన భవిష్యత్తు ఏంది అని తలంచుకొని కొంచెం తింటున్నాయి. రోజులు గడుస్తున్నాయి, కొంచెం తింటున్నాయి, అవి తగ్గిపోతూ ఉన్నాయి, అవి చాలా బలహీనపడిపోతున్నాయి. రైతు గమనించాడు, నా ఆవులు ఇంతకుముందు ఎలా ఉన్నాయి? పుష్టిగా బలంగా ఉన్నాయి, ఇవి ఏంది బలహీనపడుతున్నాయి, వీటికి ఏమైనా రోగం వచ్చిందా, అనారోగ్యం వచ్చిందా అని గమనిస్తున్నాడు. ఇంకా రోజులు గడిచే కొలది ఇంకా తగ్గిస్తున్నాయి ఆహారాన్ని. తగ్గించి చాలా బలహీనపడిపోయింది. రైతుకి చాలా బాధేసింది, అయ్యో నా ఆవులు ఎందుకు బలహీనపడిపోతున్నాయి, వీటికి అనారోగ్యం ఉందా అని ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అవి ఆరోగ్యవంతంగా మారడం లేదు. కారణం ఏంటి చెప్పండి? పూర్తిగా తినేస్తే ఈ గడ్డంతా అయిపోతుంది, తర్వాత మా భవిష్యత్తు ఏంది అని అనుకుంటున్నాయి, కానీ భవిష్యత్తుకి తన యజమానుడు సంగతి మర్చిపోయినాయి. చివరికి అట్టడిగిపోయినాయి. రైతు గమనించాడు, అయ్యో మీకు ఎంత కావాలో అంత నేను చూసుకుంటాను కదని వెంటనే మరొక ప్రాంతం నుంచి సమృద్ధైన గడ్డిని తీసుకొచ్చి మరొక పెద్ద వామేశాడు. ఎప్పుడు పెద్ద వామేశాడో ఇవేం చేసినాయి? తినడము ప్రారంభించినాయి. చక్కగా మళ్ళీ యథావిధిగా కొన్ని రోజులకి తయారైంది. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేయాలో తెలుసా? చెప్పాలి. దేని గురించి చింతపడకుండా, భవిష్యత్తు గురించి చింతపడకుండా, రేపటి దినం గురించి చింతపడకుండా, ఆహారం గురించి చింతపడకుండా ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన దేవునికి తెలియపరిచినప్పుడు దేవుని సమాధానం క్రీస్తు ద్వారా మనకు సమృద్ధిగా దొరుకుతుంది. ఏంటి ఆ సమృద్ధి అంటే, ఏంటి ఆ సమాధానం అంటే, క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరత మనకు తీరుస్తాడు. హల్లెలూయా. చూడండి ఆ మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం మనం చదివినట్లయితే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరమును దేవుడు తీర్చును. అలాగే క్రీస్తు ద్వారానే మనకేం దొరుకుతుందంట? విజ్ఞాపన చేసినప్పుడు, కృతజ్ఞత ప్రార్థన చేసినప్పుడు మన ప్రాణములకు సమాధానం చెప్పాలి, మన తలంపులకు సమాధానం దొరుకుతుంది, కావలి దొరుకుతుంది, కాపుదల దొరుకుతుంది. హల్లెలూయా. కనుక దేని గురించి మనము చింతపడకూడదు. ఈ రోజు నుంచి ఏం చేద్దాం? ఆవుల్లాగా, ఆ 2 ఆవుల్లాగా చింతపడదామా? చింతపడినట్లయితే శారీరకంగా బలహీనపడిపోతాం, చింతపడినట్లయితే మానసికంగా బలహీనపడిపోతాం, చింతపడినట్లయితే చివరికి నశించిపోతాం. ఎవరైతే చింతపడతారో వాళ్ళు నిజముగా నష్టపోతారు. సాతాను అని మింగేస్తాడు.
సాతాను మింగేస్తాడండి. చింతపడే వాళ్ళని సాతాను మింగేస్తాడు. అందుకే ఈ యొక్క సమయంలో దేవాతి దేవుడు ఒక అద్భుతమైన మాట మనతో చెప్తున్నాడు. ఇదిగో మీరు చింతపడుతున్నారు కదా, మీరు చింతపడి మీ ఎత్తు మొరడెత్తు చేసుకోలేరు. చేసుకుంటామా? మత్తయి సువార్త 6వ అధ్యాయం అని చెప్తున్నాడు, మీ ఎత్తు మొరడెత్తి చేసుకోలేరు అంటున్నాడు ఆయన. ఏమండి, గనుక ఆయన ఏమంటున్నాడంటే మీ చింత నా మీద వేయండి. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? మీ చింత ఏ విషయంలో మీరు చింత పడుతున్నారో వాటన్నిటి నా మీద వేయండి. అనగా విజ్ఞాపన పూర్వకంగా, కృతజ్ఞతాస్తుతుల పూర్వకంగా దేవుని మీద వేయండి. హల్లెలూయా. ఇదిగో మొదటి పేతురు రాసిన పత్రిక చూడండి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. హల్లెలూయా. ఏమండి, మనం చింతించాల్సిన అవసరం లేదు. ఈ చింత అంతా కూడా ఆయన మీద వేస్తే మన దేవుడు మన కొరకు చింతిస్తున్నాడు. ఏమండి, నీ కొరకు చింతించే దేవుడు ఎవరైనా ఉన్నాడా? నీ కొరకు చింతించే మనుషుడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా? నీ కొరకు చింతించే అధికారి ఎవరైనా ఉన్నారా? నీ కొరకు చింతించే బంధువు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ వాళ్ళందరూ చింతిస్తే తాత్కాలికమే. మన దేవుడు మన కోసం చింతిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నా బిడ్డకి వస్త్రం కావాలి, నా బిడ్డకి ఆహారం కావాలి. హల్లెలూయా. నా బిడ్డకి అధికారం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి సమాధానం చెప్పాలో ఆ సమాధానం ఇవ్వడానికి ఆయన చింతిస్తున్నాడు. చెప్పాలి. ఆయన అంటున్నాడు, ఏ విషయంలో ఆయన చింతిస్తున్నాడంటే మనము ఇతరులు పాపం చేసి పశ్చాత్తాపడి దేవుని ప్రేమ చేత చక్కగా సాగుతున్నప్పుడు వారిని చూసి మనం చింతపడకుండా ఉండడానికి ఆయన మన కోసం చింతపడుతున్నాడు. రేపటి దినం గురించి మనం చింతపడకుండా ఉండడానికి ఆయన మన కోసం చింతపడుతున్నాడు. అలాగనే దేని గురించి చింతపడకుండా ఉండడానికి ఆయన మన కోసం చింతపడుతున్నాడు. హల్లెలూయా. అందుకే మన కోసం చింతించే దేవుడు మనకున్నాడు కనుక మన చింతన ఏం చేద్దాం? ఈరోజు కూర్చున్న నీవు సహోదరి సోదరుడా, వింటున్న సహోదరి, నీ చింత నీ మీద పెట్టుకుంటావా? నీ భారం అనే చింత, నీ బరువు అనే చింత నీ మీదే పెట్టుకుంటే నువ్వు అణిగిపోతావు. ఈ చింతన ఏం చేయాలి? మన ప్రభు మోయడానికి వచ్చాడు, మన ప్రభు భరించడానికి వచ్చాడు. అందుకని అంటాడు, మీ చింత యావత్తు నా మీద. మరొకసారి చదువుకుందామా? మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. హల్లెలూయా. పేతురు భక్తుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ప్రభువా, ఇదిగో నా బాధ ఇది, ఇదిగో నా కష్టం ఇది, నా చింత ఇది, నా అవసరం ఇది అని ఉన్న సమస్యలన్నీ, అనగా చింతగా ఉన్న సమస్యలన్నీ కూడా ఏం చేయాలంట? ఆయన మీద వేయాలి. హల్లెలూయా. 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 అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఆదుకుంటాడు, చింతను తొలగిస్తాడు. హల్లెలూయా. లేని ఎడల కంటిన్యూ చేద్దామా? ఒకవేళ చింత నీ మీదే పెట్టుకొని దేవుడి మీద చింత వేయకుండా, చింతించే దేవుడు నా మీదేమని చెప్తున్నప్పుడు మన చింతను ఆయన మీద వేయకుండా ప్రార్థన విజ్ఞాపముల ద్వారా నువ్వే చూసుకో. ప్రభువా, నేను భరించలేను, ప్రభువా నేను పోషించలేని ఈ కుటుంబాన్ని, ప్రభువా ఈ జ్ఞానం కలిగి జాబ్ నేను చేయలేని అధికారుల దగ్గర అని సమస్త చింతని ఆయన మీద వేసినప్పుడు ఆయన చింతపడి మన మీద ఉన్న చింతను ఆయన ఏం చేస్తాడు? తొలగిస్తాడు. సమాధానం దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. ప్రతి అవసరతను మనకి తీరుస్తాడు. ఒకవేళ అలా చింత ఆయన మీద వేయకపోతే, నీ భర్తను బట్టి చింత ఉందా? నీ భార్యని బట్టి చింత ఉందా? నీ బిడ్డలను బట్టి చింత ఉందా? నీ భవిష్యత్తు గురించి చింత ఉందా? నీ అప్పులను బట్టి చింత ఉందా? ఏదైనా సరే, ఏ చింత అయినా సరే ఆయన మీద వేయి. ఒకవేళ వేయకుండా ఉంటే ఏం జరుగుతుందో మాట చదివి ముగియడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి మాటలు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధైన అపవాది గర్జింపు సింహం వలె ఎవరిని మింగుదనని వెతుకుచు తిరుగుచున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు వెతుకుతూ తిరుగుతున్నాడు? ఎవరు చింతపడుతున్నారో, అమ్మా నీ భర్త మారడు, అయ్యా నీ అప్పు తీరదు, అయ్యా నీకు వస్త్రం దొరకదు, అయ్యా నీకు ఆహారం దొరకదు, నీవు ఏ విషయంలో కూడా ముందుకు పోలేవు అని మనం చింతపడుతున్న సమయంలో వాడు వచ్చి అలాంటి మాటలు చెప్పి వాడు మనల్ని మింగేస్తాడు. మన ద్వారానే సూసైడ్ చేసుకోవడానికి వాడే ప్రయత్నం చేపిస్తాడు. దయచేసి ఏం చేయాలి? మన చింత యావత్తు
ఆయన వేసి మనము క్షేమకరంగా ఉండాలి. గర్జించు సింహం వలె వచ్చే సాతాను చేతులు మనము పడిపోకూడదు. అందుకేం చేయాలో తెలుసా? కీర్తనలు 55వ కీర్తన 22వ వాక్యాన్ని మనం చదివినట్లయితే అద్భుతంగా ఉంటుంది అన్నమాట. చదువుదామా? నీ భారము యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకొనును. దేవుని స్తోత్రం. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీడు. హల్లెలూయా. అనగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికే వారిని ఎన్నడను. నీ భారాన్ని, నీ చింతను ఎవరి మీద మోపాలా? యెహోవా మీద మోపినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఆదుకుంటాడు. ఆయనే సహాయం చేస్తాడు. ఆయనే మన తలంపులకు, మన హృదయానికి కావలి ఉంటాడు. క్రీస్తు మహిమలో మన ప్రతి అవసరతను తెలుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేసి దీవించును గాక. ఆమేన్. మనందరం కూడా చింతపడకుండా బ్రతుకుదాం. ఎలా బ్రతుకుదాం? ఎవరి మాట చెప్పేది? చింతలు తీర్చే దేవుడు, చింతలు భరించే దేవుడు, చింతలు నా మీద వేయమని చెప్పే దేవుడు. ఆయనే చెప్తున్నప్పుడు నువ్వెందుకు చింత పెట్టుకొని బ్రతుకుతావు? చింత కలిగి బ్రతుకుతావు? ఇప్పుడు చెప్పబడిన 5 విషయాలు చింత ఎందుకు కలిగి ఉంటాం? కనుక మనం ఎలా ఉండాలంట? చూడండి, చివరిలో ఆ మాట చదివి ముగిద్దాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 32వ వాక్యం. కనుక ఇంతగా మాట్లాడిన దేవుడు మాటలను విన్నావు కనుక ఎలా బ్రతకాలో తెలుసా? మొదటి కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 32వ వాక్యం. మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు వాక్యం విన్న సహోదరి సోదరా, దేవుడు నీతో మాట్లాడున్నాడు, నాతో మాట్లాడున్నాడు, మనందరితో మాట్లాడి ఉన్నాడు. అందుకే చివరిలో అంటాడు, ఇంతగా నేను చెప్పాను కాబట్టి మీరు చింతలేని వారిగా ఉండవలనని కోరుచున్నాను. ఈ ప్రకారం దేవాతి దేవుడు చింతలేని వారిగా మనందరినీ బ్రతికించి బలపరిచి ప్రభు రాకడ వరకు ఆయనే స్థిరపరిచి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, నీకు వందనాలు నాయనా. మా మంచి దేవుడివై, ఇమ్మానుయేలు దేవుడివై, కృపగల దేవుడివై, మా జీవితాలలో నీ మహాప్రేమను కుమ్మరించి ఈరోజు మా అందరితో మాట్లాడేవి నాయన. తండ్రి, నీ బిడలంగా మేము చింతలేని వారంగా బ్రతకాలని మా అందరి మేలు కోరి మాట్లాడావు. అవునయ్యా, చింతలు తీర్చే దేవుడు నీవు, చింతలు భరించే దేవుడు నీవు. గనుక మేమెందుకు ఇక మీదట చింత కలిగి జీవించాలి? గనుక చింతలేని వారంగా మేమందరం బ్రతకడానికి ఈరోజు ఉన్న వాక్యం మా అందరి హృదయాల్లో నీరు కట్టండి, ఫలింపు చేయండి, దాచి చూపండి. తద్వారా చింతలేని వారంగా బ్రతుకుతూ అనేకులకు మేము దీవెనకరంగా మేలుకరంగా ఉండడానికి సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా.